గుడి మునిగిపోతే కొన్ని ఊర్లే మునిగిపోతాయంట. యాక్చువల్ గా ఈ టెంపుల్ కి ముందు రావాలంటే భయపడే వాళ్ళంట. ఇల్లుకి లక్ష్మీ తల్లికి కూడా ఒక గుడి ఉండాలనేసి కోరినాడంట. బొబ్బబ్బా ఏముంది నాయన గుడి. మరొక క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరు ఉండడం చాలా రేరు, ఎక్కడ ఉండదు. చరిత్రను చదివితే మనిషి ఉండరంట, కనిపించడం లేదు సరిగా. దంచుకోవడానికంటే రోల్ ఇది. ఇటుకు వస్తబ్బా ఎంత సూపర్ గా ఉంది చూడండి, పొలాల మధ్య ఈ టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. నేను మీ హిందూపూర్ శిష్యుని అండి. మీ అందరి కోసం ఒక మంచి బ్యూటిఫుల్ టెంపుల్ అయితే చూపించడానికి వచ్చాను. మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ గుడి మునిగిపోతే కొన్ని ఊర్లే మునిగిపోతాయని చెప్పారు చరిత్రలో. అసలు ఏంటి ఈ చరిత్ర? ఈ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్దాం. ముందుకెళ్దాం ఇక. సో ఫ్రెండ్స్, గోరపల్లి లోపలికి వచ్చేస్తే ఇక్కడ చూడవచ్చు మనము శ్రీ మహాలక్ష్మి దేవాలయము బోర్డు కూడా ఉంది మనకి. ఇట్లేనండి ఎంట్రీ. ఇక ముందుకెళ్దాం. ముందు ఏదో బోర్డు కూడా పెట్టినారు ఈ టెంపుల్ గురించి అనుకుంటాను. ఆ బోర్డు కూడా చదువుదామండి. యు ఆర్ ఇన్ ద 200 మీటర్ రెగ్యులర్ జోన్ ఆఫ్ ది ప్రొటెక్టెడ్ మూమెంట్ అంట. మెయిన్గా ఏంటంటే ఈ బోర్డు గురించి చెప్పాలంటే, వీళ్ళు ఈ గుడి చుట్టుపక్కల 200 మీటర్స్కి ఎవరు తవ్వకాలు అయితే తవ్వకూడదంట. సో అది మీరు ఎవరన్నా కానీ అలా చేస్తే ₹1,00,000 జరిమానా వేస్తారంట. సో మొత్తానికి అయితే మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఈ చరిత్ర చాలా ఉంది, ఈ చరిత్ర గురించి అయితే తెలుసుకున్నాము. ఆ కాలంలో ఎంత సూపర్గా కట్టినారంటే ఈ టెంపుల్. సో ఇప్పుడైతే ప్రజెంట్ కొద్దిగా అటు సైడ్ ఇటు సైడ్ పడిపోయింది. వచ్చేస్తామండి టెంపుల్ దగ్గర అయితే, శ్రీ మహాలక్ష్మి టెంపుల్. సో ఫ్రెండ్స్, ఇట్లా ముందుకు వచ్చేస్తే ఇటు చూడండి, 1530 అంటే మినిమం ఒక 500 years ప్లస్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఈ టెంపుల్ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే ఆ జనరేషన్లో అలా కట్టారు. సో టోటల్గా అయితే గుడి అయితే పడిపోయింది. సో ఇలా ముందుకు వెళ్దాము. ముందు ఇటు చూడండి, ఇటు సైడ్ చూడండి, ఈ కట్టడము చాలా సూపర్గా కట్టారు. కానీ ఇటు పైన చూడండి, చిన్న చిన్న ఇటుకలు. అప్పట్లో ఆ చిన్న ఇటుకలే ఉండేవి. ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్ అయితే పెద్ద పెద్ద ఇటుకలు. ఇంకా ముందుకి ఇట్లా ఈ కింద చూస్తే ఇటు చూడండి, అప్పట్లో ఇంత పెద్ద రాయలు వేసి కట్టారు. నిజంగా చాలా చాలా సూపర్గా ఉంది కదా టెంపుల్లో. ఈ రాయల్లో ఇంకోటి ఏమంటే, మెయిన్గా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పారు ఇక్కడ పెద్దలు. మనం ముందుకు వెళ్దాం లోపలికి. సో ఇటు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ లోపల. బా, ఈ గుడి చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్కి పూజా కార్యక్రమం చేసుకోవడానికి అయితే ఇక్కడ స్వామిగారు ఇటు సైడ్ చూస్తే ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేస్తారంట ఇక్కడ. సో ఇక్కడ మనకు పూల చెట్లు, ఇక్కడ పూలు ఉన్నాయి. సో పూజా కార్యక్రమం చేయడానికి అయితే ఇక సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాము. సో స్వామిగారు కూడా లోపల ఉన్నారు. మనకి ఇక్కడ చూస్తే చాలా పురాతనమైన కాలం నుండి ఈ టెంపుల్ ఉంది. ఇక్కడ చూడండి, మెయిన్గా ఏంటంటే ఇక్కడ పవర్ కూడా లేదు. ఇంకోటి ఏమంటే, కొన్ని గుడి చరిత్ర గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీ దగ్గర అడుగుతాను. అక్కడ స్వామి,
స్వామి యాక్చువల్ గా ఈ పురాతనమైన టెంపుల్ చూస్తుంటే చాలా 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 హ్యాపీగా ఉంది మాకు కూడా ఈ రోజు. ఈ పురాతనమైన టెంపుల్ కోసమే మేము వెతుక్కుంటూ ఇలా పొలాల మధ్య వస్తే చాలా అసలు పచ్చదనంలో ఉంది ఈ టెంపుల్. మెయిన్ గా ఇంకోటి ఏమంటే ఈ టెంపుల్ ఎప్పుడు కట్టినారు స్వామి? ఇది 1538 అంటే 1538లో కట్టారు ఈ టెంపుల్. ఓకే ఓకే సూపర్. ఆ కాలంలోనే కట్టేశారు. లేపాక్షి కింద ముందే కట్టారంటున్నారు. ఫస్ట్ లేపాక్షి కట్టారు, ఆ తర్వాత ఈ టెంపుల్. బట్ చాలా మందికి ఈ టెంపుల్ తెలియదు నిజంగానే కదా. యాక్చువల్లీ ఈ గుడి చుట్టూ చేపలు ప్లస్ పాములు ఇలా చెక్కారు. ఎందుకంట అన్నారు అసలు? మహాత్ములు ఉండాలని అప్పుల్లో చేద్దాము. సో ఇంకో అదేమంటే అప్పట్లో ముందు జనరేషన్ లో ఇలా అప్పట్లో నుంచి చేపలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి చూపించడానికి మనకి ముందు తరాలు తెలియజేయడానికి చెక్కారంటున్నారు. నిజమే కదా? నిజమే నిజమే. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ అప్పట్లోనే అంతా చెక్కారు శిల్పాలు. ఈ పక్క కూడా చూడొచ్చు మనము. సో ఇవన్నీ వాళ్ళ చేత్తోనే చేశారు కదా సార్, చేత్తోనే చెక్కారు కదా అంతా టోటల్ గా. ఓకే. ఈ పక్క అవుట్ సైడ్ మన ఊరికి గొర్రెపల్లి ఊరికే బయట ఉంది టెంపుల్. సో ఇక్కడ యాక్చువల్ విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు దొంగలు ఎక్కువైపోయారు. సో ఎప్పుడైనా దొంగతనం అనేది కూడా జరిగింది అనేసి తెలుసుకున్నాను. నిజమేనా? అది ముందు తెలుసుకోవాలి, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. సో అప్పుడు వాళ్ళ మనుషులు కూడా ఇప్పుడు కనిపించడం లేదని చెప్పారే. వాళ్ళు ఈ దొంగతనం ఇక్కడ చేసిన వాళ్ళు మనుషులు కనిపించడం మా ఊళ్ళోనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా ఇక్కడ పూజలు డైలీ చేస్తుంటారా మీరు? డైలీ అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల రోజు. మీరు ఎవరన్నా భక్తాదులు రావాలంటే ఏ టైంకి రావచ్చు ఇక్కడ? వాళ్ళు 12 గంటలకు రావచ్చు. పొద్దున్నే ఒక 7 గంటల నుంచి 11, 12 గంటల లోపల. సాయంత్రం అంటే 4:30 పైన రావచ్చు. సో మెయిన్ గా ఏంటంటే ఇది మన సత్యసాయి జిల్లాలో ఇంత పురాతనమైన టెంపుల్ చాలా 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 అద్భుతంగా ఉంది. మెయిన్ గా ఏంటంటే స్వామి ఈ టెంపుల్ కి ప్రాబ్లం అయితే వాటర్ ప్రాబ్లం కావచ్చు, రోడ్డు, సో కరెంట్ ప్రాబ్లం కూడా ఉందంటున్నారు. నిజమే కదా? సో ఇది పొలిటీషియన్స్ కూడా తెలుసుకొని మన లేపాక్షి ఎంత డెవలప్ చేశారు, ఈ టెంపుల్ కూడా డెవలప్ చేస్తే చాలా సూపర్ గా ఉంటుందని కోరుతున్నారు స్వామి గారు కూడా. సో లక్ష్మీ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చరిత్ర గురించి కూడా బయట వెళ్ళేసి టోటల్ ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అన్ని చూపిస్తాను. సో మెయిన్ గా ఏంటంటే మీరు సినిమాల్లోనే చూసింటారు ఇలాంటి టెంపుల్స్, కానీ రియల్ చరిత్రలో మన హిందూపూర్ గొర్రెపల్లిలోనే ఉంది. ఇట్లా వచ్చేస్తే ఇది మెయిన్ గా ఏంటంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ జనరేషన్ లో కట్టిన టెంపుల్ కదా. ఇది చూడండి, కూర్చోవడానికి కూడా రాయిలు అంటే ముందు కాలం కదా, పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలా. సో చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ప్లేస్. ఇది చూడండి, మనం కూర్చొని ప్లేస్ కూడా ఈ ప్లేస్ లో యాక్చువల్గా అందరూ భోజనాలు చేసుకొని హ్యాపీగా తినేవాళ్ళంట కాలంలో. ఈ ప్లేస్ లో కూడా కూర్చొనే వాళ్ళంట. సో ఇలా ముందుకెళ్దాము. ఇంక ముందుకెళ్తే ఈ టెంపుల్ లోపల కూడా చూపిస్తాను. లోపల పూజా కార్యక్రమం కూడా చేస్తున్నారు స్వామివారు. ఇలా ముందుకు వచ్చేస్తే ఇది చూడండి, ఈ రాయిలు ఇంత పెద్ద రాయిలు అది ఎలా ఎత్తారో ఆ జనరేషన్ లో అంతా చేతులతో ఎత్తుకొని పోయాలంటే. ఇప్పుడంతా చెప్పాలంటే క్రేన్ సహాయాలతో చేస్తున్నారు ఈ జనరేషన్. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు తినే తిండి కూడా అంత గట్టిది. ఈ జనరేషన్ లో తినే తిండి బలము ఇచ్చేది కాదు ఇప్పుడు. సో ఇలా ముందుకు వచ్చేస్తే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద రాయలు చూడండి. అబ్బబ్బబ్బబ్బా, ఇంత పెద్ద రాయలు వాళ్ళు ఎత్తుకొని భుజాల మీద పెట్టుకొని ఒకటి మీద ఒకటి అంటే పేర్చినారంట. అంత పైనకి ఎలా ఎత్తారో తెలియదు. బా ఏం కట్టారు నిజంగా గుడి. దాంతో పాటు ఇక్కడ జాగ్రత్తగానే ఉండాలా. ఇది చూడండి, ఇక్కడ అంతా అప్పుడే ఈ గుడి పడిపోయింది ఆల్రెడీ. అప్పట్లో ఇంత పెద్ద రాయలు ఎలా తీసుకొచ్చినారో తెలియదు. లోపల చూస్తే మనకంతా ఇటుకలతో కట్టారు. ఈ చుట్టుపక్కల రాయలు పెట్టారు. అట్లా ఇటుకలు కూడా చిన్న చిన్న ఇటుకలు అక్కడ స్టార్టింగ్ లో చూపించాను సేమ్ అదే విధంగా. ఇంకా ఇలా ముందుకు వచ్చేస్తాము. ఇది చూడండి, ఇది కూడా ఏదో టెంపుల్ ఉన్నట్టుంది ఈడ. ఈ టెంపుల్ కూడా లోపలికి వెళ్దాము. సో ఇక్కడ మనం ముందుకు వచ్చేస్తే ఇక్కడ జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయ స్వామి ధైర్యం ఉండాలంటారు. ప్రతి ఒక్క టెంపుల్ లోన శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారు. సో ఇక్కడ చూడండి, జై శ్రీరామ్ చూస్తున్నారా, మనకి ఎంత బాగా చెక్కారు చూడండి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. చాలా పీస్ఫుల్ గా ఈ గుడిలోకి వచ్చేదని కూడా చాలా కూల్ గా ఉంది. ఇంకా ఇలా వచ్చేస్తే ఇక ఇటు చూడండి, ఇటు సైడ్ కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే భక్తాదులు కూడా వచ్చారు అన్నవాళ్ళు. సో హాయ్ అన్న, నమస్తే. మీ పేరన్నా? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. సో యాక్చువల్ గా ఈ టెంపుల్ కి ముందు రావాలంటే భయపడే వాళ్ళంట, ఇది నిజమా? అవునవును. మేము సుమారు అంటే ఇక్కడికి మాది పక్కన ఇక్కడే ఊరు. ఓకే. ఇక్కడికి రావాలంటే కూడా చాలా భయపడేవాళ్ళు.
ఎందుకంటే చుట్టూ చెట్లు చాలా భయంకరంగా ఉండేది. ఓకే. కనీసం చిన్నపిల్లలు కాదు కదా, పెద్దోళ్ళు రావాలంటే కూడా చాలా భయపడేవాళ్ళు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలం నుండి తిరిగి ఒక 10 సంవత్సరాల నుండి యువతలకి కొంచెం జనాలు భక్తులు కొంచెం ఏదో నమ్మకంతో రావడము, అంతకుముందు నమ్మకం ఉంది కాబట్టి రావాలంటే భయం. సో దాని వల్ల ఈ మధ్య కొంచెం ఈ బెంగళూరు నుండి కావచ్చు, చుట్టుపక్కల అవుట్ సైడ్ నుంచి కూడా వస్తున్నారు, బెంగళూరు నుండి వస్తున్నారు, మైసూరు చుట్టుపక్కల నుండి కూడా వస్తున్నారు. సో దాని వల్ల కొంచెం దేవాలయం బాగా ఇంకా డెవలప్మెంట్ చేస్తే, ఇంకా కొంచెం జనాలు వస్తే అందరికి తెలియబడుతుంది. ఇది ఎప్పుడైతే జనాలకు బాగా కొంచెం పబ్లిసిటీ అవుతుందో దేవాలయం కూడా డెవలప్మెంట్ అయ్యేదానికి ఛాన్స్. చెప్పాలంటే చాలా మందికి తెలియదు టెంపుల్, చాలా మందికి తెలియదు, ఎందుకంటే మరుగున పడింది ఇది. మేము చుట్టుపక్కల ఉన్న వాళ్ళే రావడానికి భయపడే వాళ్ళము. సో అట్లాంటి పరిస్థితులు బయట వాళ్ళకి తెలియదు ఇది. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ ఎప్పుడైతే కొంచెం దీన్ని బయట పబ్లిసిటీ చేస్తారో, పలానా చోట ఏదో ఒక దేవాలయం ఉందని 10 మందికి తెలిస్తే, 10 మంది వస్తే చాలా బాగుంది, చాలా అందరికి తెలుస్తుంది. సో దాని వల్ల కొంచెం డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీని వల్ల మీరు కొంచెం ఈ దేవాలయాన్ని కొంచెం అందరికి 10 మందికి తెలియజెప్పాలని కోరుతాను. ఎంతో మంది ఇక్కడ వచ్చి అంత నిద్రపోయే వాళ్ళు అంటే ఈ ప్లేస్ అంతా ముందు తరాల్లో అంటే అప్పట్లో భక్తిని చాలా నమ్మేవాళ్ళు. ఈ జనరేషన్ కొద్దిగా మారుతుంది, కానీ దేవుడిని నమ్ముకొని ముందుకెళ్ళాలి. సో ఇటు చూడండి, ఇక్కడ అంతా ప్లేట్లు ఇటు సైడ్ కూడా ఉంది భోజనాలు తినడానికి. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు, యాక్చువల్గా ఇంతవరకునే చెప్పారు ఈ గుడి కట్టడానికి యాక్చువల్గా ఈ జనరేషన్లో సిమెంట్ యూజ్ చేస్తుంటారు, కానీ ఆ జనరేషన్లో వచ్చేసి కాకరకాయ, దాంతోపాటు సున్నంతో కట్టినారు. ఇటు చూడండి, ఈ ప్లేస్లో చూడొచ్చు, ఇటు పడిపోయింది ఆల్రెడీ రాయి. చూడండి, ఈ రాయి పడిపోయింది. ఇక్కడ చూస్తున్నారు ఈ వైట్, ఇది వచ్చి సున్నము, కాకరకాయ. ఇది చాలా బంక అతుక్కుంటుందంట. సో మనకి ఈ విధంగా ఈ రాయిలు ఇలా పెట్టి దాని మీద వేసేసి ఇలా పెట్టి ఇన్ని రోజులు ఉందంటే నిజంగా ఎక్స్పైరీ. యాక్చువల్గా సిమెంట్కి మినిమం ఒక 100 years ఉండొచ్చేమో ఎక్స్పైరీ, అంటే పడిపోతుంది ఆ తర్వాత. కానీ ఇది ఇన్ని 500, 600, 500+ years అయిపోయింది యాక్చువల్గా. సో ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉందంటే నిజంగా గ్రేట్. దాంతోపాటు ఇక్కడ చూడండి ఏనుగు బొమ్మ ఉంది. ఎందుకు ఇలా చెక్కారంటే ముందు తరాలు 500 years ముందే ఏనుగులు కూడా ఉన్నాయంట, అంటే ముందు తరాలకు తెలియాలి. అందువల్లే ఈ ఏనుగుల బొమ్మలు కూడా చెక్కారు ఈ టెంపుల్లో. అప్పట్లో ఏనుగులు కూడా ఉండేవంట ఈ ఏరియాలో. మరొక విషయం ఏమంటే అన్న, అక్కడ శివుడు టెంపుల్ కూడా ఉంది, అది కూడా అప్పుడే కట్టారా? సేమ్ అప్పుడు ఈ దేవాలయం కట్టిన పరిస్థితి అప్పుడే అదే సమయంలోనే అది కూడా కట్టినారు. అది కూడా ఇంకేమి చాలా దీన పరిస్థితిలో ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా దీన్ని కొంచెం ఇన్వాల్వ్ అయ్యి, సో ఇది అండర్ గవర్నమెంట్ ఉందంటున్నారు. అవును, గవర్నమెంట్ లోనే ఉంది ఇది. సో దేవాదాయ శాఖ వాళ్ళు కొంచెం దీన్ని కొంచెం పురాతన శాఖ వాళ్ళు దీన్ని కొంచెం తీసుకొని ఏదైనా కొంచెం దేవాలయాన్ని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. అక్కడ శివాలయం వచ్చి అది బ్రహ్మసూత్రం ఉండే శివలింగం. అట్లాంటి బ్రహ్మసూత్రాలు ఉండే శివలింగాలు మన చుట్టుపక్కల సరౌండింగ్ లో చాలా తక్కువ ఉన్నాయి. సో అట్లాంటి శివలింగాల్లో చాలా పవిత్రమైంది, చాలా పురాతనమైంది, చాలా పవర్ఫుల్ శివలింగాలు. సో అట్లాంటి శివలింగాల్లో ఇక్కడ ఉన్నది ఒకటి. సో ఆ శివలింగాన్ని కూడా ప్రతి మాస శివరాత్రికి ఇక్కడ రుద్రాభిషేకం జరుగుతుంది, రుద్రాభిషేకం చేస్తున్నాము. సో ఇది 10 మందికి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మందికి తెలిస్తే సో కొంచెం దేవాలయాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే ఒక ఛాన్స్ ఉంటుంది. మరొక విషయం ఏమంటే యాక్చువల్ గా ఆ జనరేషన్ లో ఎక్కడ అంటే అక్కడ బీరువాలు ఇవన్నీ లేవు. సో ఒక ధనం దాచిపెట్టాలంటే ఇలాంటి ప్లేస్ లోనే పెట్టేవాళ్ళంట. సో ఇక్కడ ఏమన్నా ముందు జరిగింది అవన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు రాజుల కాలంలో ఇప్పుడు మొత్తం మన అప్పుడు రాజుల కాలంలో బీరువాలు ధనాగారాలు ఏం లేవు. అంటే ధనం ఇట్లా దాచిపెట్టారు అనే దానికి కారణం ఏమప్ప అంటే ఒక నమ్మకం. రాజుల కాలంలో వాళ్ళంతా వెళ్ళిపోయినారు, ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఏం తీసుకోలేదు కదా, ఏం చేసిపోయినారు ధనం అంతా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి కూడా. ఏం చేస్తారు, ఇట్లా పురాతనమైన దేవాలయాల్లో ఏదో ఒక చోట దాన్ని నిక్షిప్తం చేసేసి వెళ్ళిపోతారనే ఉద్దేశం మీద ఆల్మోస్ట్ ఈ దేవాలయంలో తవ్వని ప్లేస్ అంటూ లేదు. ఈవెన్ జాన్ టు జాన్ మొత్తం అంతా తవ్వేశారు. తవ్వి మళ్ళీ దీన్ని అంతా ఇట్లా స్వాములు వీళ్ళంతా ఎవరైనా వచ్చి కొంచెం ఊర్లో వాళ్ళు కొంచెం కలుగ చేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం జాగ్రత్త చేసి అంతా ప్యాక్ చేసేసి ఇది ఇంత రెడీ చేసినారు. అట్లా ఇట్లా భక్తులు వస్తున్నారు, మెయిన్ భక్తులు వచ్చి కొంచెం కాపాడుకుంటున్నారు దీన్ని. అందుకే యాక్చువల్ గా నేను ఎంట్రీలో వచ్చేటప్పుడు బోర్డు కనిపించింది 200 meters మధ్య అటు సైడ్ ఇటు సైడ్ 200 meters మధ్య ఎవరైనా తవ్వకాలు తవ్వుతూ వాళ్ళకి ₹1,00,000 ఫైన్ అని కూడా వేశారు. జరిగింది కాబట్టి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ గుడిని కూడా డెవలప్ చేస్తే లేపాక్షి లెవెల్లోనే ఉంటది ఈ గుడి కూడా, చాలా అద్భుతము. సో ఇక్కడ మనకి మన సత్యసాయి ఇక్కడ నియర్ పెనుగొండ కాబట్టి ఇది మనకి సవితమ్మ గారు మంత్రి గారు కూడా మంచి చేస్తే మంచిది. దాంతో పాటు మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు,
సో మంచి డెవలప్మెంట్ అయితే చేయొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. అట్లాంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని మనం కోరుతున్నాం మేము కూడా. ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఈ గుడి అప్పట్లో కట్టిన వారు ఇక్కడ లక్ష్మీ తల్లికి పూజ చేసుకుంటారు. మెయిన్ ఏంటంటే పరమేశ్వరుడు చెల్లి లక్ష్మీ తల్లి. సో అప్పట్లో ఒక కోరిక ఉందంట వాళ్ళకి, పరమేశ్వర స్వామికి, నా చెల్లికి కూడా ఒక గుడి నిర్మించాలి అని అన్నందుకు. సో ఇక్కడున్న రాజులు ఇటు చూడండి అంత దేవుణ్ణి లక్ష్మీ తల్లిని మొక్కుతున్నారు. ఒక్క క్వశ్చన్ ఏంటంటే, శివుడు లక్ష్మీ తల్లి వీళ్ళు వచ్చేసి అన్న చెల్లెలు. సో యాక్చువల్ గా చెల్లి కోసమే గుడి కట్టారంట. అవును, అంటే విశేషం ఏమంటే ఇక్కడ మీరు ఎక్కడికన్నా పోండి, ఎక్కడికన్నా ఎక్కకపోతే శివపార్వతులు ఉంటారు, లేదంటే లక్ష్మీనారాయణులు ఉంటారు. సో ఇక్కడ విశేషం ఏమంటే ఇదే, అన్నా చెల్లెళ్ళు, మహాలక్ష్మి అమ్మవారు, పరమశివుడు. సో వీళ్ళిద్దరు ఉండడం చాలా రేరు, ఎక్కడ ఉండదు నాకు తెలిసి కూడా. సో ఇక్కడ విశేషం అంటే అమ్మవారి కోసమే అన్న గుడి కట్టినట్టు ఇక్కడ చరిత్ర చెప్తారు. సో దానికోసమని ఇక్కడ చాలా విశేషం అంటే ఇది, అన్నా చెల్లెళ్ళు మాత్రమే ప్రతిష్ఠ చేయాలి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మొత్తం ఈ దీన్ని అంతా కూడా పరిరక్షిస్తా ఉండేది ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు అక్కడ. అది ఇక్కడ చాలా విశేషం. ఇంకా ఇక్కడ మనకి ఇదైతే మనకి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది ప్రెసెంట్. ఈ పక్క వచ్చేస్తే ఇక ఇది చూడండి, ఇదంతా మెయిన్ గా ఏమంటే గుడి పడిపోయింటే ఇంకా రీసెంట్ గా వీళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇది సిమెంట్ తో కట్టారు చూడండి. సో ఈ సిమెంట్ కి అదే చెప్పాను కదా, మినిమం ఒక 100 years లో పడిపోవచ్చు. కానీ ఇది ఎన్ని సంవత్సరాలు 500 years అయినా కూడా ఇంత గట్టిగా ఉందంటే నిజంగా గ్రేట్. దాంతో పాటు ఇక్కడ ముందరకు వచ్చేస్తే ఇక్కడ ఏదో విగ్రహాలు ఉన్నాయి, చూద్దామండి, ముందుకు వెళ్దాము. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు నెమళ్ళు కూడా ఉన్నాయంట, అప్పట్లోనే చెక్కారు ఇక్కడ. సో ఆ తరాల నుంచి ఇవన్నీ ఉన్నాయి, ఇది చూడొచ్చు. దాంతో పాటు ఇక్కడ నాగస్వామి విగ్రహాలు ఇవి చూడండి. మెయిన్ గా ఏమంటే ఒక చిన్న విషయం మీతో షేర్ చేస్తున్నా. యాక్చువల్ గా మా ఫ్యామిలీలో తరాల నుండి, అంటే ఒక ముందు మా తాత వాళ్ళ తరాల నుండి యాక్చువల్గా ఒక మ్యారేజ్ అయితే ఈ గుడికి వచ్చి పూజా కార్యక్రమం చేసుకొని పెళ్లికి వెళ్ళాలి. అంటే ఇక నాగలకి పూజ ఇది కంపల్సరీ చేసుకోవాల. అలాంటి రూల్ ఒక చాలా ఇయర్స్ నుంచి మా తాత వాళ్ళ తరాల నుంచి పెట్టారు. అందుకే ఈ టెంపుల్లో అయితే కంపల్సరీ మనకి ఇప్పుడు రిసెప్షన్ ఉంటది కదా, అంతకు ముందే వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకుని వెళ్ళాల. ఇక్కడ చాలా మంచి జరుగుతుంది. ఇది మీరు కూడా వచ్చేస్తే చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో రావచ్చు. సో మెయిన్గా ఏంటంటే ఇది చూడండి, ఈ పక్కంతా రాసినారు. నిజంగా ఒక పెన్నుతో రాయాలి బుక్లో అంటేనే ఈ జనరేషన్లో మారిపోయిందండి. కానీ ఆ కాలంలో ఇదంతా నీట్గా చెక్కినారు. అంటే వాళ్ళు ఎలా చెక్కినారో తెలియదు, కానీ ఇదంతా రాసినారు. మెయిన్గా మరొక విషయం ఏం చెప్తానంటే, నేను పెద్దలతో కనుక్కున్నాను. అంటే మా పెద్ద తాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కనుక్కుంటే ఈ చరిత్రను చదివితే మనిషి ఉండరంట. అది నిజమా అబద్ధమా నాకు కూడా తెలియదు, బట్ వాళ్ళు చెప్పిండైతే వింటున్నా. సో ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ అంతా చూడండి, అంతా రాసినారు చూడండి, అంత కన్నడ, తమిళ్, అంతా ఇదంతా టోటల్ గా అంతా తమిళ్ కన్నడలోనే ఉంది. సో మనకు కూడా అర్థం కాకుండానే ఉంది ఇదంతా. చూడండి ముందుకు వస్తే దాంతో పాటు ఇటు చూడండి చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ నంబర్స్ కూడా ఉంది ఏదో ఇది. సో ఇంకొకటి ఏంటంటే అక్కడ కూడా నంబర్స్ కనిపిస్తుంది, దాని గురించి కూడా చెప్దాము. ఇటు చూడండి అంతా కన్నడలో రాసినారండి. ఇదంతా ఈ గుడి గురించి, ఈ గుడి చరిత్ర గురించే రాశారంట టోటల్ గా. ఎప్పుడు కట్టారు, అసలు ఎవరు కట్టారు అంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్ టెంపుల్స్ రాసింటారు కదా, అదే విధంగా ఇది. సో ఇటు చూడండి చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ అయితే. ఇదంతా రాశారు టోటల్ ఈ పక్క. ఇంకా ముందరకు వచ్చేస్తే ఇటు చూడండి నంబర్స్ వేశారు. ఇంతవరకు స్వామి గారితో అయితే మనం కనుక్కున్నామండి. ఈ నంబర్స్ ఎందుకంటే ఈ రాయి ఈ ప్లేస్ లోనే ఉండాలా, లేదంటే పడిపోతుంది. ఆ విధంగానే అందుకే నంబర్స్ చేస్తారు చూడండి. ఇక్కడ V12, V13, ఈ విధంగా V14 అంటే ఆ ప్లేస్ లో అదే ఉండాలా, అలా సెట్ చేసుకున్నారు. ఈ జనరేషన్ లో ఎట్లా అంటే ఇటుకలు పేరు చేసుకొని ఏదో కట్టేస్తున్నారు, కానీ ఇది రాయిది చేస్తే ఇదంతా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ విధంగానే ఇప్పుడు మన లేపాక్షిలో చూడొచ్చు, కింద పిల్లర్ పడిపోతే లేపాక్షి టెంపులే పడిపోతుంది అన్నారు. అదే విధంగా ఈ గుడికి కూడా చరిత్ర అదే విధంగా ఇది చూడండి. భయం వేస్తుంది, ఎందుకంటే ఓల్డ్ కదా ఇది టెంపుల్. కానీ మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కూడా జాగ్రత్తగా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్ని, ఇది చూడండి అదే విధంగా అంతా సేమ్ అంతా ఈ పక్క రాసినారు. ఇదంతా కన్నడలో ఉందండి అంతా.
సో ఇలా ముందుకు వచ్చేస్తాము, జాగ్రత్తగా ఉండాలి టెంపుల్. ఇంకొక విషయం ఏమంటే నాకు స్వామి గారు ఇక్కడ చెప్పారండి, ఇది చూడండి, అదృష్టం ఉండాలండి ఇలాంటి టెంపుల్కి రావాలంటే. అవుట్ సైడ్ చూస్తే పచ్చదనం చూడండి, ఎంట్రీ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. చూపిస్తాను మీకు. ఈ మూల్లో ఈ పక్క ఈ సైడ్ లో చిన్నగా కనిపిస్తుంది చూడండి, 1538 లో ఈ టెంపుల్ అయితే కట్టారంట. అందుకే ఇక్కడ రాసి పెట్టినారు, స్టార్టింగ్ ఎంట్రీలోనే ఉంది చూడండి. ఇక్కడ అదే మెయిన్ గా ఏంటంటే అంత కనిపించడం లేదు సరిగా, ఇదిగా రాసినారు 1538 అండి. సో ఇది చూడండి ఎంత బాగుంది చూడండి, జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేసెస్ లో కూడా. సో ఈ పైన కూడా అంత పడిపోయింది, దీన్ని డెవలప్ చేస్తే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందండి టెంపుల్. సో ఇలా ముందుకు వెళ్దాం. ఇంకా ఈ ముందుకు వస్తే ఇది చూడండి, ఆ జనరేషన్లో ఈ జనరేషన్లో అన్ని మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఆ జనరేషన్లో చూడండి, వాళ్ళు ఏమన్నా దంచుకోవడానికి కానీ అన్ని అప్పట్లో భోజనాలు చేసుకోవాలంటే ఇలాంటి దంచుకోవడానికి కానీ రోల్, ఈ రోల్ కూడా అప్పట్లో రెడీ చేసుకున్నారు చూడండి ఇక్కడ. అండ్ అదే విధంగా వాళ్ళు స్టే చేయడానికి ఇది రూమ్ అంటే వాళ్ళకి ఉండడానికి, ఆ కాలంలో దేవతలకు ఉండడానికి ఈ ప్లేస్. ఈ ముందరికి వెళ్తే ఇట్లా ఇది కూడా అంతా పడిపోయింది, కానీ జాగ్రత్తగా ఉండాలి, లోపల పోకూడదు అని అయితే స్వామి గారు చెప్పారు. సో ఎందుకంటే ఇది చూడండి, లోపల వాళ్ళు ఉండడానికి ఇక్కడే అంతా వాళ్ళ నిద్రపోయే వాళ్ళంట, లోపలంతా నిద్రపోయే వాళ్ళంట. సో ఇది చూడండి, లోపల చాలా అద్భుతంగా ఉంది కదా. వాళ్ళు అందరూ ఇక్కడ నిద్రపోయే వాళ్ళంటే భోజనాలు కానీ వాళ్ళు అన్ని ప్రతి ఒక్క ప్లేట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి రూమ్ లోనే పెట్టుకునే వాళ్ళు అంటే వాళ్ళు అప్పట్లో. ఇది చూడండి, ఇది వాళ్ళు ఉండడానికి ఇది ఇలా చేసుకున్నారు. దాంతో పాటు ఇక్కడ అదే వాళ్ళకి కావాల్సిన ఇక్కడ ప్లేట్లు ప్రతి ఒక్కటి చూడవచ్చు మనము, భోజనాలు తినే ప్లేట్లు బయట కూడా రెడీ చేసుకున్నారు. దాంతో పాటు ఈ చుట్టుపక్కల కూడా చూడవచ్చు మనము. ఇంకా ఇలా వచ్చేస్తే ఇంకా ధ్వజస్తంభం అండి, ఇక్కడ అయితే దీపాలు అంటిస్తారు. మనకు ఆ జనరేషన్ నుంచి ఇట్లానే ఉంది. సో ముందు చరిత్రనే ఈ జనరేషన్ లో కూడా ఫాలో అవ్వాలి మనము. ఇది చూడండి, ధ్వజస్తంభము చాలా అద్భుతంగా ఉంది. దాంతో పాటు ఇట్లా ఇంకా లోపలికి వెళ్దామంటే టెంపుల్ లోపల చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ గా ఇంతవరకు చెప్పాను, ఈ గుడి మునిగిపోతే కొన్ని ఊర్లే మునిగిపోతాయంట. అసలు ముందుకు వెళ్దాం, చాలా అద్భుతంగా ఉంది. అబ్బా ఎంత పీస్ఫుల్, నిజంగా గుడి లోపలికి వచ్చేస్తే మైండ్ అనేది చాలా ఫ్రీ అయిందండి. మనకు మైండ్ ఎంత ఫ్రీ ఉంటే మన లైఫ్ కూడా అంతే ఫ్రీ ఉంటుంది. సో మనమైతే బయటికి వెళ్దాము. బయట కూడా బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉంది టెంపుల్లో. సో ఇక్కడ బయటకు వస్తే అబ్బా ఎంత సూపర్ గా ఉంది చూడండి, పొలాల మధ్య ఈ టెంపుల్ నిజంగా చాలా చాలా సూపర్ గా ఉంది. బయటగా చూడండి లొకేషన్స్, ఆ పక్క చూడండి అంతా ఒక్క తోట, ఈ పక్క పచ్చని పైరు. ఈ ముందుకు వచ్చేస్తే టోటల్ గా ఇంకా ఇటు చూడండి అంతా వాళ్ళైతే శిల్పులు ఆ కాలంలో ఎట్లా చాలా అద్భుతంగా చెక్కారండి నిజంగా. ఇంకా ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా అద్భుతంగా ఉంది. పూల చెట్లు కావచ్చు, ఆ కాలంలో నుంచి అంటే పూలు కావాలి కాబట్టి టెంపుల్కి పూల చెట్లు కూడా ఇక్కడే వాళ్ళు అన్ని రెడీ చేసుకున్నారు. దాంతో పాటు ఇక్కడ మీకు చూపించచ్చు పెద్ద చేప, మీకు అప్పుడే చెప్పాను చేపలు కూడా మీకు స్వామి గారితో అడిగితే ఇక్కడ చేప చూడండి. యాక్చువల్గా ఈ చుట్టుపక్కలే నది కూడా వెళ్తాది కాలువలో నుండి నీళ్ళు. సో అప్పుడైతే చేపలు కూడా ఉన్నాయనేసి గుడికి గుర్తింపు కోసము ముందు తరాలు తెలాలనేసి గుడి కూడా ఈ చేపలు ఇలా కట్టారు. జయమంగళ ఏరే కదన్నా అది, అవునవును. దాంతో పాటు ఇంకా ముందుకెళ్తే అదే యాక్చువల్గా అదే అన్నారు, ఈ గుడి మునిగిపోతే కొన్ని ఊర్లే మునిగిపోతాయి అన్నారు. ఆ జయమంగళి ప్లస్ అంటే ఏ జనరేషన్కి ఏం జరగవచ్చో తెలియదు. దాంతో పాటు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి చేప ఉంది, ఈడు కూడా చేప. సో చాలా చాలా శ్రేష్టమైన చెట్టు ఇది, బిలువు చెట్టు. సో మన శివుడికి చాలా ఇష్టము ఈ చెట్టు అంటే. ఈ గుడి వెనకాల కట్టినారు ఇది. దాంతో పాటు ఇక్కడ చూడండి కింద కూడా టోటల్ గా విగ్రహాలు చెక్కినారు చూడండి, చాలా అద్భుతం అసలు.
ఇంకా ముందుకు వెళ్దాము. ముందుకెళ్తే ఈ చుట్టుపక్కల కూడా చాలా అద్భుతంగా ఉందని చూడండి. గుడి పక్కనంతా మన గొర్రపల్లి గ్రామంలో ఇలాంటి గుడి ఉందని చాలా మందికి తెలియదండి. కానీ ఈ వీడియో ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నా. 10 మందికి షేర్ చేయండి, తెలియండి. ఈ డెవలప్మెంట్ అయితే గుడికి కావాలి. ఎందుకంటే ఇలాంటి మంచి ప్లేసు, చాలా పీస్ఫుల్ అయిన ప్లేసు చూడటానికి మీరు కూడా రావాలి. ఈ చుట్టుపక్కల కూడా ముందుకు వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ పక్క చూడండి, చాలా అద్భుతం అసలు ఈ ప్లేస్. దాంతోపాటు మనకి ఇటు సైడ్ కూడా చేపలు చూడండి, పెద్ద పెద్ద చేపలు అంట ఉండింది ఆ కాలంలో. ఇటు చూడండి, అటు సైడ్ ఆ పక్క లాస్ట్ లోనే కాలువ అదంతా జైమంగ్లీ రివర్ అట్లా వెళ్తాదండి ఆ పక్కనంతా. అండ్ అదే విధంగా ఇక్కడ చూస్తే నాగస్వరపం అండి, అప్పట్లో చెక్కారు చూడండి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద పాములు ఉంటే అప్పుడే చెప్పారు సార్ వాళ్ళు అయితే ఇంతవరకు చెప్పారు. ఈ గుడిలోకి రావాలంటే చాలా భయం వేసేదంట. అంటే పెద్ద పెద్ద పాములు కూడా ఉండిందంట ఆ కాలంలో ఈడ. సో అందువల్ల ఇది గుర్తింపు కోసము ముందు తరాలకు కూడా పాములు ఉన్నాయని తెలియజేయడానికి ఇది ఇలా చెక్కారంట. దాంతోపాటు ఇట్లా ముందుకు వచ్చేద్దాం. ఇంకా మనం చూడొచ్చు, ఇంత ముందే చూసినాము లోపల కూడా యాక్చువల్గా పెద్ద పెద్ద ఇటుకలు ఈ జనరేషన్. కానీ ఈ కాలంలో చిన్న చిన్న ఇటుకలు పెట్టి నిజంగా చాలా కష్టపడ్డాడు ఈ గుడి కట్టడానికైతే. ఇది చూడండి, అంతా చిన్న చిన్న ఇటుకలు. మనం ఇప్పట్లో ఒక మినిమం 1000-2000 ఇటుకలతో కడతా అంటారు నార్మల్ గా. ఇవన్నీ ఎన్ని వేలు ఇటుకలు, నిజంగా చిన్న చిన్న ఇటుకలు. చాలా సూపర్ గా కట్టారు. ఇది కూడా పడిపోయింది ఇటు సైడ్ అయితే. సో మెయిన్ గా ఇటు సైడ్ వస్తే మెయిన్ గా ఇక్కడ మనకు చూడొచ్చు శివుడికి చాలా పేర్లు ఉంటాయి. సో మెయిన్ గా ఏంటంటే ఈ చిన్న గుడి అంట. ఈ గుడిలో అప్పట్లో ఏంటంటే కోరిక ఉండిందంట, నా చెల్లికి లక్ష్మీ తల్లికి కూడా ఒక గుడి ఉండాలనేసి కోరినాడంట. అందువల్ల ఈ టెంపుల్ కూడా కట్టారని చరిత్రలో అయితే చెప్తుంది. సో ఇక్కడ చూడండి చిన్న టెంపుల్. సో అన్నగారి కోరిక ఏంటంటే నా చెల్లికి ఒక గుడి ఉండాలి అని అప్పట్లో శివుడు కోరినందుకే ఈ టెంపుల్ కూడా కట్టారంట. దాంతో పాటు ఈ చుట్టుపక్కల కూడా పాములు కూడా ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, చూడొచ్చు మనం ఈ లొకేషన్స్ లో. ఇంకా మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఎంట్రీలోనే మనం చూస్తే ఇటు సైడ్ కూడా చూడొచ్చు అన్ని ఎట్లంటే మన తరాలు, మన అంటే పుట్టడము, పెరగడము, పిల్లలు కనడము, మరి ముసలవడము, వాళ్ళు పెద్ద చేయడము, చనిపోవడం, అదే చరిత్ర అర్థం చేసుకోవాలి. ఇక దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతా అన్ని చెక్కారు, ఎంత నీట్ గా చెక్కారు చూడండి శిల్పాలు. చాలా అద్భుతంగా ఉందండి. ఈ పక్క కూడా చూడండి, ఈ టెంపుల్ అద్భుతం. నాగస్వరపాలు కూడా చూడండి, చాలా ఉండేవంటే చాలా భయపడేవాళ్ళంట ఆ కాలంలో ఇది వచ్చే కూడా టెంపుల్ కి. సో ఇలా ముందుకు వస్తే అన్నగారు ఇక్కడ ఉన్నారు గుడి, ఇక్కడ చూస్తే చెల్లి లక్ష్మీ తల్లి టెంపుల్ లో. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే బ్రహ్మసూత్ర శివలింగం ఉందంట, చూద్దాం ముందుకెళ్దాం. సో బ్రహ్మసూత్ర శివలింగాన్ని కూడా చూపిస్తానండి. ఓం నమః శివాయ. ఇక్కడ చూడండి బ్రహ్మసూత్ర శివలింగాన్ని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉంటుందని కోరుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.